భూమి లేని రైతన్నలకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పోడు భూముల విషయంలో కూడా అధికారులు సంయమనం పాటించాలని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకల సందర్భంగా కొన్ని వరాలు కురిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైరవీలు చెల్లవంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అనర్హులకు ఇల్లు పంపిణీ చేస్తే వేటు పడతా అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు నిరుద్యోగులు ఉద్యోగులకు కూడా కొన్ని వరాలు కురిపించే అవకాశం కనిపిస్తోంది. సో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అన్నదాత విషయంలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది రేవంత్ సర్కార్. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రైతులకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ఈ పట్టాల పంపిణీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వరుస శుభవార్తలు చెప్పడానికి రెడీ అవుతుంది. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్నదాతలు ఇలా అన్ని వర్గాల వారికి గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది. ఇందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 వేదిక కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భూమి లేని నిరుపేద రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైతే జూన్ 2 దీని గురించి కీలక ప్రకటన చేయనట్టుగా తెలుస్తుంది రామ్దాస్. భూమి లేక అత్యంత భూములు సాగు చేసుకున్నటువంటి నిరుపేద రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. అలాంటి వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. జూన్ 2 వారికి పట్టాలు పంపిణీ చేయనట్టుగా వెల్లడించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదని, అదేవిధంగా ఏదైతే ఇది రిపీట్ అయితే అధికారుల మీద చర్యలు తప్పవని కనుక జాగ్రత్తగా ఉండాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుపుతున్నారు. మరోవైపు ధరణిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు జరగదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏదైతే భూభారతిగా ఇరాన్ తీసుకొచ్చారో సో చిన్న భూముల సమస్యలు వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. అయితే రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో చాలా సీరియస్ గా ఉండాలని, ఏదో సరదా కోసం ఉద్యోగం చేస్తున్నట్టు ప్రవర్తించవద్దంటూ స్పష్టం చేశారు రామ్దాస్. తమది పేదల ప్రభుత్వం అని, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇక రెవెన్యూ శాఖ సిబ్బందికి ఎవరికి సెలవులు ఇవ్వదంటూ సూచించారు. అలానే గిరిజనులు, పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలంటూ మంత్రి పొంగులేటి సూచించారు. మరోవైపు గిరిజన రైతులు ఇబ్బంది పడవద్దంటూ, ఇకపై కొత్తగా ఒక్క చెట్టును కూడా నరకవద్దని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అయితే దీన్ని సాగుగా చేసుకొని కొందరు అటవీ అధికారులు గిరిజనులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నట్టు, ఇక పోడు భూముల విషయంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తెలిపారు. అలానే రాష్ట్రంలోని పేదవాళ్లకు మాత్రమే ఇంద్రమ్మలని వాటి విషయంలో ఎలాంటి పైరవీలుంది చేయొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరైనా అధికారులు మా మాట వినకుండా అర్హులకు కాకుండా అనర్హులకు కనుక ఇల్లు మంజూరు చేస్తే సస్పెన్షన్ కన్నా పెద్ద శిక్ష ఉంటుందంటూ హెచ్చరిస్తూ, ఇక ఇందిరమ్మ మంజూరు విషయంలో ₹1 లంచం తీసుకున్న సహించేది లేదంటూ, అలానే వీటి ముసుగులో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు జరుగుతుంది. దానికి తోడు ఏదైతే అసైన్డ్ ల్యాండ్ ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టాలు ఇస్తూ ఆ భూములకు సామాన్యులను, రైతులను ఓనర్లుగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కీలక అప్డేట్ ఉంటుందంటూ ఒక చర్చ అయితే జరుగుతోంది. చూడాలి, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు వేదికగా జూన్ 2 కాబోతున్నది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహప్రవేశం కావచ్చు, లేకపోతే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అంటూ కావచ్చు, లేకపోతే రాజీవ్ వికాస్ మంజూరు పత్రాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అంశాలకు జూన్ 2 వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అటు నిరుద్యోగుల్ని, ఇటు ఉద్యోగుల్ని, ఇంకోవైపు రైతుల్ని అందరినీ కూడా ఆనందపరిచేటువంటి, తీపి కబురు చెప్పేటువంటి అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది రాదా. రైట్. సో జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది రైతులకు. అలాగే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగులకు కూడా కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అంశాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. వరాల జల్లు కురిపించబోతున్నట్టు తెలుస్తుంది. అటు పోడు భూములపై కూడా ఫారెస్ట్ అధికారులు సంయమనానికి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు భూమి లేని రైతులకు భూమి పట్టాలు పంపిణీకి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.